ఇంటర్మీడియట్ తర్వాత మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ పిల్లలకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. మీ పేరెంట్స్ అందరికీ శుభోదయము. మీరు మీ పిల్లల కోసం ఆస్తులు సంపాదించి పెట్టక్కర్లేదు, ఒక సరైన దారి చూపిస్తే చాలు. అసలు ఇంటర్మీడియట్ తర్వాత మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ పిల్లలకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. మీ పిల్లల ఆసక్తి ఏంటో మీకు తెలుసా? లేక అందరూ వెళ్తున్నారని పంపిస్తున్నారా? అందరికీ నమస్తే. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్షల టెన్షన్ కానీ అసలైన టెన్షన్ ఇప్పుడే మొదలైంది అనిపిస్తుంది. ఇంటర్ తర్వాత ఇటువైపు వెళ్ళాలి, ఏ రంగం అనేది పెద్ద టెన్షన్ అనిపిస్తుందా? అయితే ఈ వీడియో స్పెషల్గా మీకోసమే అండి. మై డియర్ స్టూడెంట్స్, సో మార్కులు అందరికీ బాగానే వస్తాయి. ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అయ్యి టాప్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్కులు రాగానే లైఫ్ సెటిల్ అయిపోదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అసలైన ఆట ఇంటర్ తర్వాతే మొదలవుతుంది. అందరూ వెళ్ళే ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే వెళ్తారా, లేక మీలో ఉన్నటువంటి అసలైన టాలెంట్ను గుర్తించి ఆ టాలెంట్ వైపు వెళ్తారా అనేది మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మీ కెరీర్ వైపు అడుగు వేయడానికి మీ ఫ్యాషన్ ఏంటో సక్సెస్ మీ వెంటే వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ ఫ్రెండ్ అని అటువైపు వెళ్ళిపోతారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్పారని ఆ కోర్సులో చేరిపోతారు. కానీ మీ కెరీర్ మీ ఆసక్తిని బట్టి ఉండాలి, మీ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి ఉండాలి. ఈరోజు ఈ వీడియోలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అండ్ హెచ్ఈసి ఇలా ఏ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి టాప్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. బైపీసీ వాళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో బైపీసీ అంటేనే ఫస్ట్ టాప్ కెరీర్ మనకు తెలిసిందే ఎంబీబీఎస్, డాక్టర్. సో డాక్టర్ కాకపోయినా బోలెడు దారులు ఉన్నాయండి. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు ఫీల్డ్ ఎంబీబీఎస్ బైపీసీ స్టూడెంట్స్లో మోస్ట్ పాపులర్ ఫీల్డ్ అండి ఇది, ఓకేనా? సో దీనికి డీటెయిల్లోకి వస్తే నీట్ ఎంట్రన్స్ రాయాలి, దాదాపుగా 5.5 years కోర్స్ పూర్తి చేయాలి, తర్వాత ఎంబీబీఎస్ అనేది పూర్తి అయిపోతుంది. దాని ద్వారా కూడా మంచి ఫ్యూచర్ ఉంది. లేదు ఇంకా బాగా ఫ్యూచర్ కావాలి అంటే ఎండిఆర్, ఎంఎస్ స్పెషలైజేషన్ కూడా చేయొచ్చు. దాని ద్వారా కూడా మంచి టాప్ కెరీర్ ఉంటుందన్నమాట. సో దీని ద్వారా జనరల్ ఫిజిషియన్ కావచ్చు, సర్జన్ కావచ్చు, స్పెషలిస్ట్ డాక్టర్ కూడా కావచ్చు అన్న. ఎస్, డాక్టర్ అవ్వడం అంటే కేవలము ఉద్యోగం చేయడం కాదండి, జీవితాలను కాపాడే గొప్ప బాధ్యత. అందుకే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నవారు మంచి డాక్టర్ అవుతారు. డాక్టర్ అవ్వడానికి అవసరమైనటువంటి లక్షణాలు కొన్ని చూద్దాం ఇప్పుడు. సేవాభావం అని, సర్వీస్ మైండ్ సెట్, రోగులను సహాయం చేయాలనే మనసు ఉండాలి, డబ్బు కన్నా సేవను ముఖ్యంగా చూడాలి, లోతైన జ్ఞానం కలిగి ఉండాలి, బయాలజీ పట్ల, మెడిసిన్ పట్ల బలమైన పట్టు, నిరంతరం నేర్చుకునే అలవాటు ఉండాలి, అలాగే సహనం ఉండాలి, రోగులను అర్థం చేసుకోవాలి, నెమ్మదిగా జాగ్రత్తగా చికిత్స చేయాలి, మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి, రోగులతో సింపుల్గా వాళ్ళు మాట్లాడగలగాలి, సమస్యను క్లియర్గా వివరించగలగాలి, అలాగే మానసికమైనటువంటి బలాన్ని కూడా కలిగి ఉండాలి, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూల్గా ఉండాలి, ఒత్తిడిని తట్టుకోగలగాలి, బాధ్యత అండ్ నిజాయితీగా ఉండాలండి. ప్రతి నిర్ణయం, మీరు డాక్టర్ తీసుకునే ప్రతి నిర్ణయము రోగి జీవితాన్ని మారుస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు మీలో ఉంటే మీరు డాక్టర్ అవ్వడానికి సరైన వ్యక్తి అన్నమాట. ఇతరుల ప్రాణాలను కాపాడాలని కోరుకునేవారు డాక్టర్ కావచ్చు, బయాలజీపై ఆసక్తి ఉన్నవారు డాక్టర్ కావచ్చు, కష్టపడి ఎక్కువ సంవత్సరాలు చదవగలిగేవారు డాక్టర్ అయిపోవచ్చు, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండగలిగేవారు కూడా డాక్టర్ కావచ్చండి.
చిన్న మాటల్లో చెప్పాలంటే డాక్టర్ అనేది కేవలం వృత్తి కాదండి, ఒక సేవ, ఒక బాధ్యత. ఎంబీబీఎస్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ బీడీఎస్, డెంటిస్ట్, డెంటల్ డాక్టర్. సేమ్ నీట్ ఎంట్రాన్స్ రాయాలి, 5 years కోర్స్ చేయాలి, డెంటిస్ట్గా ఆర్ డెంటల్ సర్జన్గా మనము ఉద్యోగం పొందవచ్చు. ఎంబీబీఎస్ కంటే స్లైట్లీ లెస్ కాంపిటీషన్ ఉంటుందండి దీనికి. ఆ తర్వాత బీ ఫార్మసీ, సేమ్ ఇది 4 years డ్యూరేషన్ ఉంటుంది. ఫార్మసిస్ట్గా, డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఫార్మా కంపెనీస్లో మంచి మంచి ఉద్యోగాలలో చేరచ్చు. ఒకవేళ మీకు మెడికల్ ఫీల్డ్ ఇష్టం కానీ డాక్టర్ కాకూడదంటే బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది బీ ఫార్మసీ అండి. నర్సింగ్, సో బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఇందులో కెరీర్ ఎలా ఉంటుందంటే స్టాఫ్ నర్స్గా, అలాగే అబ్రాడ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. మెయిన్లీ గర్ల్స్కి అయితే చాలా పాపులర్ కోర్స్ అండి ఇది. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ కోర్సెస్, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఫిషరీస్, ఫారెస్ట్రీ. సో ఇవన్నీ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కిందికి వస్తాయి. సో దీని ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, ఫిషరీస్లో మంచి ఆఫీసర్ కావచ్చు, హార్టికల్చర్లో మంచి ఆఫీసర్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఫార్మింగ్ ఎంటర్ప్రీనర్గా కూడా కావచ్చు. బీఎస్సీ కోర్సెస్, సో బీఎస్సీ బయాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, సో ఇవన్నీ చేస్తూ మనము మంచి కెరీర్ని చూస్ చేయొచ్చు. సైంటిస్ట్గా, ల్యాబ్ టెక్నీషియన్గా, రీసెర్చ్ ఫీల్డ్గా, టీచర్గా కూడా ఇందులో మనం సెటిల్ కావచ్చు. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, హాస్పిటల్స్లలో అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఉద్యోగాలను పొందవచ్చు. షార్ట్ టైం కోర్స్ అండి, క్విక్ జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ వెటర్నరీ, యానిమల్ డాక్టర్, ఈవీఎస్సి, ఇందులో యానిమల్ డాక్టర్గా మనము గవర్నమెంట్ ఉద్యోగం కూడా పొందవచ్చు. యానిమల్స్ ఇష్టం ఉన్న వారికి పర్ఫెక్ట్ ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది వెటర్నరీ. న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, సో ఇందులో డైటీషియన్గా అండ్ హెల్త్ కోచ్గా, మీరు ఫ్యూచర్లో హెల్త్ కోచ్ కావాలనుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫీల్డ్ ఇదండి. నెక్స్ట్ టీచింగ్ ఫీల్డ్, బీఎస్సీ తర్వాత బీఈడి చేసి టీచర్గా కావాలనుకుంటే, టీచర్ అవ్వడం అంటే కేవలము పాఠాలు చెప్పడము కాదు, విద్యార్థుల జీవితాన్ని మార్చే బాధ్యత తీసుకోవడం. అందుకే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నవారు మంచి టీచర్ అవుతారు. విద్యార్థులను అర్థం చేసుకోవాలి, వాళ్ళతో సహనంతో వ్యవహరించాలి, కష్టమైన విషయాన్ని కూడా సింపుల్గా చెప్పగలగాలి, ఉదాహరణలతో అర్థమయ్యేలా చెప్పగలగాలి. విద్యార్థుల భవిష్యత్తు ఈ టీచర్ చేతుల్లోనే ఉంటుంది. నిజాయితీగా బోధించాలి, కొత్త పద్ధతులు, కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, క్లియర్గా మాట్లాడగలగాలి, విద్యార్థులతో కనెక్ట్ అవ్వగలగాలి, విద్యార్థులను మోటివేట్ చేయగలగాలి, వాళ్ళలో నమ్మకాన్ని పెంచాలి. ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు బెస్ట్ టీచర్ అవ్వడానికి సరైన మార్గం, సరైన వ్యక్తి అన్నమాట. సో ఇతరులను బోధించడం ఇష్టమున్నవారు, పిల్లలతో టైం గడపడం ఇష్టమున్నవారు, సమాజాన్ని మార్చాలని అనుకునేవారు, సహనము మరియు ప్రేమతో వ్యవహరించేవారు గొప్ప టీచర్ అవుతారు. స్టేబుల్ కెరీర్లో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ అండి. మెయిన్లీ ఒకటి యూపీఎస్సి ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే మంచి ఉద్యోగం పొందవచ్చు, గ్రూప్స్ అండ్ ఎస్ఎస్సి. ఓకే, ఇవన్నీ కూడా బైపీసీ వాళ్లకు ఉన్నటువంటి కెరీర్ ఆప్షన్. మరి ఎలా నిర్ణయం తీసుకోవాలి? 3 golden రూల్స్. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే, సెకండ్ ఎబిలిటీ ఉంటే అండ్ ఫ్యూచర్ స్కోప్, ఈ మూడిటి మీద ఆధారపడి మీరు నిర్ణయం తీసుకోవాలి. డాక్టర్ అవ్వాలి అని సొసైటీ చెప్తుంది, కానీ మీకు సరిపోతుందా లేదా అనేది మీరే నిర్ణయించుకోవాలి. బైపీసీ ఫైనల్గా చెప్పేది ఒకటేనండి, బైపీసీ అంటే ఎంబీబీఎస్ మాత్రమే కాదు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఏది ఎంచుకున్నా డెడికేషన్ ఉంటే సక్సెస్ మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ బైపీసీ స్టూడెంట్స్.